రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్పి రైతుబడి యూట్యూబ్ ఛానల్. నా పేరు నవీన్ అండి. మిర్చి పంటని మీరు వీడియోలో చూసిన విధంగా 23 నుంచి 24 రోజుల దశలో ఉందండి. 23 నుంచి 24 రోజుల దశలో ఉన్నటువంటి మిర్చి పంటను నష్టపరచడానికి ఆశించినటువంటి వాటిని మీరు వీడియోలో గమనించవచ్చు. మనం ఏం గమనించడం జరిగిందంటే నల్లి ఉధృతిని గమనించడం జరిగిందండి, పచ్చపురుగు ఉధృతిని గమనించడం జరిగింది, ఆకుముడతను గమనించడం జరిగింది. కాబట్టి వీటి నివారణ చర్యల కోసం 3వ స్ప్రేగా మిర్చి పంటలో ఫాస్మేట్ని ఎంచుకోవడం జరిగిందండి. ఇది పిఐ వారిది ఫాస్మేట్ అండి. ఇందులో కాంబినేషన్ వచ్చేసి ఇథియాను 50% ఈసీ రూపంలో ఉంటుంది. ఇది 600 ml ఒక ఎకరానికి చొప్పున మనం కలిపి పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు కొరాజిన్ కలపడం జరిగిందండి, ఎఫ్ఎంసి వారిది. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి క్లోరెంతా నిలిప్రోల్ 18.5% ఎస్సీ రూపంలో ఉంటుందండి. ఇది 60 ml ఒక ఎకరం చొప్పున మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే, ఈ 2 ఫాస్మేట్ కొరాజిన్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మిరప పంట నాశించి నష్టపరచడానికి ఏమైతే అటాక్ అయినాయో నల్లి, తామర, పచ్చపురుగు కావచ్చు, ఆకుముడత కానీ సమర్థవంతంగా నివారణ చర్యలు చేపడుతుంది. ఈ నల్లి, పచ్చపురుగు, ఆకుముడతతో పాటు వీటిని పిచికారీ చేయడం వల్ల పేనుబంక కావచ్చు, నల్లి కావచ్చు, తామర కావచ్చు, గొంగళ పురుగు దశలో ఉన్నటువంటి పురుగులు కావచ్చు, ఆకుముడత కావచ్చు, కాండం తొలచు పురుగులు కావచ్చు, వివిధ రకాల తెగుళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్కటి మనకు ఈ 2 కాంబినేషన్లతో మనకు సమగ్రవంత నివారణ సాధ్యం అవుతుందండి. ఫాస్మేట్ వల్ల నల్లి, పచ్చపురుగుతో పాటు పేనుబంక కానీ, తామర పురుగులు కానీ, తెల్లఈగల బెడద కానీ లేదా గొంగళ పురుగు దశలో ఉన్నటువంటి పురుగుల బెడద కూడా సమర్థవంతంగా నివారించబడుతుందండి. కొరాజిన్ వల్ల ఆకుముడత కానీ, వివిధ రకాల తెగుళ్ళు కానీ, కాండం తొలచు పురుగులు కానీ ఖచ్చితంగా నివారించబడుతుంది. కాబట్టి 2 ఫాస్మేట్, కొరాజిన్ ఎంచుకొని మనం కలిపి వీడియోలో చూపించిన విధంగా మిర్చి పంట పైన పిచికారీ చేయడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. నమస్కారం అండి.